అల్లూరు జిల్లా జీకేవేది మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జర్ల పంచాయతీ నిధుల అవకతవకలపై డీఎల్పీఓ విచారణ చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, పంచాయతీ వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు. పంచాయతీ నిధులు 36 లక్షలు ఖర్చు చేసినట్లు పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు 2 ఉండగా రికార్డులో 5 ఉన్నట్లు చూపించి డబ్బులు డ్రా చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్కి వార్డు మెంబర్లు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రచ్చబండ, సీసీ రోడ్డు చేసి చూపించారు. మరి ఎక్కడైతే కాంట్రాక్టర్లు పంచాయతీ నిధులు తీసుకుని పనిచేయలేదో వారందరి చేత తొందరగా పనులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే తిరిగి పంచాయతీ అకౌంట్లోకి జమ చేయాలని తెలిపారు. ఏంటి షర్ట్ గురించి మండలంలో జర్ల గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 36 లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేశారు. సర్పంచ్ పాలకూరు వచ్చిన తర్వాత దానిలో కొన్ని వర్క్స్ మీద, కొన్ని చెల్లింపుల మీద ఆరోపణ చేస్తూ ఈ పంచాయతీ వార్డు మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పాడేరులో ఐటీలో జరుగుతున్న ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 1వ తారీఖున మన స్థానిక యూఆర్డీ గారిని జర్ల గ్రామ పంచాయతీకి పంపించి విచారణ చేయించడం జరిగింది. విచారణ అనంతరం ఆయన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే విచారణ పట్ల వార్డు మెంబర్ సంతృప్తి చెందకపోవడంతో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు జీకేవేది మండల పరిషత్ కార్యాలయంలో మనము ఫైనల్ ఎంక్వైరీ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు విచారణ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ మండల స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి, మండల ఇంజనీరింగ్ అధికారి, అలాగే నా పేరు సిహెచ్ అశోక్ అండి. మాది జర్ల పంచాయతీ, జీకేవేది మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను మరికామి ఆదిమ జాతుల సేవా సంఘంలో జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే నేను జర్ల పంచాయతీలో బీసా అధ్యక్షులు కూడా. సో ఈరోజు మనం జర్ల గ్రామ పంచాయతీ నిధులకి దుర్వినియోగానికి సంబంధించి ఈరోజు మరి జీకేవేది మండల ఆఫీస్లో మరి డిఎల్పిఓ గారు, పంచాయతీరాజ్ శాఖ అధికారిగా వారు వచ్చి మన గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మరి పలు రికార్డులు పరిశీలించడం జరిగింది. సో కొన్ని మన క్లాప్ మిత్ర కానీ, లేదనుకుంటే తర్వాత పంపు మోటార్ ఆపరేటింగ్ కానీ, లేదా